వెల్కమ్ టు శ్రీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా గున్గున్కి అయితే పసుపు పెట్టుకోవడం చాలా ఇష్టం. సో ఫస్ట్ తనకి పసుపు పెట్టేసి నేను పసుపు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పూజ కోసం కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి కదా. శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాలు ఈరోజు నా చేత్తో ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఈరోజు నాకెందుకు వచ్చిందంటే మమ్మీ పూజ చేయడానికి కుదరదు. సో అందుకని ప్రతి ఒక్కటి ఈరోజు నేనే చేయాలి. ఆ శ్రీరాముడికి నా చేతులతో చేసి పెడుతున్నాను. ఈరోజు మేము మామిడికాయ పులిహోర చేస్తున్నాం. సో నీకొక మామిడికాయ, నాకొక మామిడికాయ. ఇది నా ఏం చేద్దాం దీంతో? ఏం చేద్దాం? నీకు నాకు ఏం చేద్దాం? పులిహోర చేద్దాం. పులిహోర ఓకే. మామిడికాయని మొత్తం పీల్ చేసుకోవాలి. మామిడికాయని తురుముకోవాలి. శ్రీరామ్ చెప్పు. మామిడికాయ పులిహోర చేయాలంటే ఫస్ట్ మామిడికాయని తురుముకోవాలి కదా. కానీ నాకు ఇదే పెద్ద టాస్క్ అనిపించింది. అందుకే ఇది మా అత్తకి అప్పచెప్పేసి ఇప్పుడు నేను నెక్స్ట్ పానకం ప్రిపేర్ చేస్తున్నా. పానకంకి ఇలాచి, మిరియాలు అండ్ కొంచెం సొంటి తీసేసి నేనైతే పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఆ రాముడికి ఇష్టమైన ప్రసాదాలలో బెల్లం పానకం ఇంకా వడపప్పు. ఇక్కడ బెల్లం పానకం కోసం ముందుగానే నేను బెల్లాన్ని వాటర్‌లో వేసి నానబెట్టేశాను. ఆ తర్వాత మిరియాలు, సొంఠి, ఇలాచి ఇవన్నీ పౌడర్ చేస్తున్నాను. యాక్చువల్లీ సొంఠి ముందే పౌడర్ చేసి ఉండే. సో, అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అసలే మనకి సమ్మర్ స్టార్ట్ అయింది. బయట ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్పెషల్లీ దీంట్లో యూజ్ చేసే ఇలాచి, మిరియాలు మనకేవైనా గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. తులసాకులు కూడా అంతే. అంటే మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో ఏదో రకంగా మన బాడీకి హెల్ప్ చేసేవే ఉన్నాయి కదా. అన్నీ పౌడర్ చేసి రెడీగా పెట్టేశాను కదా. ఇవన్నీ బెల్లం వాటర్‌లోకి కలిపేయడమే. ఇంకా అన్నీ కలిపేసి లాస్ట్‌గా తులసాకులు కూడా వేసేశాను. మన పానకం అయితే రెడీ అయిపోయింది. పెసరపప్పును హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు మెయిన్గా ప్రసాదంలో పానకము ఇంకా వడపప్పు. పెసరపప్పునే మనం ఇక్కడ వడపప్పు అని అంటాము. పెసరపప్పు వల్ల మన బాడీలో ఉన్న వేడి తగ్గించి చలువ చేస్తుంది అని అంటారు. సో ఇలా మనం చేసే ప్రతి దాంట్లో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ తెలుసుకొని చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. పెసరపప్పుని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లో కొంచెం మామిడికాయ తురుము కూడా యాడ్ చేసేసాను. సో, ఇలా మన వడపప్పు ఇంకా పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పులిహోర. ఇక్కడ నేను పులిహోరని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి కొంచెం ఆయిలేసి పల్లీలు ఇంకా శనగపప్పు, పోసు దినుసులు అన్నీ ఏస్తున్నాను. నేను కుకింగ్‌లో పెద్ద ఎక్స్‌పర్ట్ ఏం కాదు. నాకొచ్చినట్టు నేను చేస్తున్నాను. సో, ఫస్ట్ టైమ్ అనమాట. ఈరోజు నా చేత్తోనే అన్నీ చేస్తున్నాను. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే చాలా చిన్నవే అనుకోండి. పానకం ఇంకా వడపప్పు చాలా ఈజీ ప్రాసెసే. బట్ ఇదైనా ఈరోజు నేను చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో, ఇక్కడ నేను అన్నీ వేసేసి తర్వాత మామిడికాయ తురుము కూడా వేసేస్తున్నాను. ఇదైతే నేను తురమలేదండి బాబోయ్! మా అత్త తురిమిచ్చింది. రెగ్యులర్‌గా వంటలేం చెయ్యను కానీ ఈరోజు పులిహోర అయితే బాగా కుదిరింది. స్పెషల్లీ సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయింది. లేదంటే ఎక్కువ అవ్వడమో, తక్కువ అవ్వడమో ఇలా ఏదో ఒకటి అవుతది గదా. బట్ దేవుడి కోసం చేశాను కాబట్టి అంతా పర్ఫెక్ట్‌గానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బా అయింది. ఆవాలు, జీలకర్ర అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మామిడికాయ తురుము కూడా వేయాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైందనుకో ఎవ్వరు తినలేరు. అందుకే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఈసారైతే నాకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా ఎండుమిర్చి లేకుండే సో, పచ్చిమిర్చి యూజ్ చేసి చేశాను. వేడి వేడి అన్నంలోకి ఈ పోసంతా కలిపేసామనుకో ఇంక మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మా గున్గున్ చూడండి తనకి పులిహోర కావాలంట. తనకి పులిహోర అంటే చాలా ఇష్టం. ఇంకా ఫైనల్‌గా నేను మామిడికాయ తురుముని పైనుంచి యాడ్ చేస్తున్నాను. ఇంకోసారి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. తేజకి పెట్టినాక ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఏదైనా కూడా ఎవరి స్టైల్ వాళ్ళది. సో, ఈరోజైతే నేనిలా నాకొచ్చిన విధంగా ప్రసాదాలనైతే ప్రిపేర్ చేసేసాను. అన్నిటిని ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఇంక మనం దేవుడి దగ్గరికెళ్ళి పూజ చేసేయడమే. మార్నింగే పూజైతే చేసేసాను. ఇప్పుడు రాముల వారి దగ్గర ఈ ప్రసాదాలన్నీ పెట్టి మనం పూజ చేయడమే లేట్ ఇంకా. చేసేద్దామా మరి? ఈ రాముల వారి విగ్రహం మేము అయోధ్యకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఆ రాముల వారి జన్మదినం, సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని, అంతేకాకుండా 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత
ఆ శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడని ఈ నవమి రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఈరోజు జరిగే ఆ సీతారాముల కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు మనకు కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా! రాముల వారి దగ్గర ప్రసాదాలు పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ సీతారామచంద్రుల కోసం ఎంత చెప్పినా సరిపోదు కదా! జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మా గున్గున్‌కి చిన్నగా ఉన్నప్పటి నుంచే శ్లోకాలు చెప్పడం స్టార్ట్ చేశాము. సో, మనం చెప్తూ ఉంటే తనకొచ్చినట్టు తను మాట్లాడుతూనే ఉంటది. చెప్పు. ఒక సీతారామచంద్ర ప్రభువు భూరి మంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభగమంగళం. చూసారా? మా గున్గున్ కూడా నాతో పాటు ఎలా పాడుతుందో. సో, మాతో పాటు ఎంతసేపైనా పూజ చేయడానికి ఇష్టపడుతుంది. లలిత సహస్రనామాలు ఎంతసేపు చదువుతామో తెలుసు కదా! అంతసేపు కూడా బుక్కు పట్టుకొని తనకొచ్చింది ఏదో ఒకటి చెప్తూ ఒకే దగ్గర కూర్చోగలుగుతుంది. ఇలా పిల్లల్లో కాన్సంట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది. సో, మా గున్ను బేబీకైతే ఇవన్నీ చాలా ఇష్టం. జై శ్రీరామ్ చెప్పు. అందరినీ హెల్దీగా చూసుకో శ్రీరామా. చెప్పు అందరినీ హెల్దీగా కావాలా నా పాపకి. థ్యాంక్ యూ నాన్న. అప్పటినుంచి ప్రసాదం కోసం చాలా వెయిట్ చేస్తుంది మా గున్నూ బేబీ. ముందే పులిహోర పెట్టుకొని తినకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పు పాపం తనకి. అందుకే ఫస్ట్ లేట్ చేయకుండా పూజ అయిపోగానే ప్రసాదం తనకే ఇచ్చేశాను. ఇంక తర్వాత ఇంట్లో అందరికీ ప్రసాదం ఇచ్చేసి ఇప్పుడు నేను తింటున్నాను. నేను తింటున్నా గూడా ఫస్ట్ వచ్చి తనకే ప్రసాదం కావాలంట. సో, మేమిద్దరం కలిసి ప్రసాదం అయితే తినేసాము. టెంపుల్‌కైతే వెళ్ళలేదు. ఇంట్లోనే ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా మా శ్రీరామనవమినైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా మేము పూజ చేసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.